Vasavi-Arts&Crafts యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మన వీడియో టాప్ మోడల్ టాప్ అన్నమాట. నైటీ బిట్లు మనం సేల్ పెట్టాం కదా, ఆ సేల్లో ఒకటి అంచులు వచ్చినాయి. ఆ అంచులు వచ్చిన క్లాత్తో టాప్ ఎలా కుట్టుకోవాలనేది నేను చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది టాపు, ఇది ఆది టాపు. కస్టమర్ అయితే ఈ టాప్ కన్నా ఒక జాండ్ పొడవు పెట్టమన్నారు. ఇలా డిజైన్ వచ్చిన టాపుని మోడల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా వచ్చింది డిజైన్. అంటే ఈ పొడుగు సరిపోదు, అంటే కింద అంచు పెట్టుకుందామంటే పొడుగు సరిపోదు. తర్వాత ఇవి డైమండ్స్ కూడా అడ్డం తిరిగినాయి. మనకి ఈ పొడుగు డైమండ్స్ కావాలి. ఈ అంచుని మోడల్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. ముందు మనం ఏం చేయాలంటే ఇలా రెండు మడతలు వేసుకుని పొడవు కొలుచుకుని ఒకవైపు ఫ్రంట్ అవ్వచ్చు, బ్యాక్ అవ్వచ్చు, కట్ చేసేయాలి. కొన్ని క్లాతులకి ఇలా సైడ్ అంచులు వస్తే వేస్ట్ అయిపోతుంది, ఇదేమో టాప్కి బాగోదు అని అనుకుంటారు. కానీ ఇటువంటి డిజైన్స్ వచ్చినవి కూడా మనం టాప్ కుట్టుకోవచ్చు అనమాట. ఒక జాండ పొడవు కదా, ఒక జాండ ఓకే, ఇలా ఉంచి ఇలా కట్ చేసేస్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఒకవైపు అంటే ఫ్రంట్ అనమాట, అది ఒకవైపు తీస్తున్నాను. ఫ్రంట్ కట్ చేసుకుందాం. ఇది పొడవు. ఈ విడిభాగాలు ఉన్నాయి కదా, ఇది మనకి ఫ్రంట్కి రావాలి. ఫ్రంట్కి రావాలి అంటే ఇక్కడ మెడ పెట్టుకోవాలి. ఇది మెడ అనేది పెట్టుకోవాలి. ఈ కలిపిన భాగం ఉంది కదా, అది అటు సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు టాప్ని తిరగేసుకుని ఇలా తిరగేసుకున్నాము. ఇది ఎక్కువ అయిపోయింది కదా, కొద్దిగా కట్ చేసేసుకుందాం. ఎందుకంటే ఎక్కువ వచ్చేస్తుంది, ఈ కలర్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. కొంచెమే ఉంచుకుందాం. కొంచెం ఉంచుకోవాలి అంటే కట్ చేసుకోవాలి. ఇది సరిపోద్ది అనమాట. ఇది మరీ ఎక్కువ కలరు కనిపించిన అందంగా ఉండదు కాబట్టి కట్ చేసేసాను. కొద్దిగా క్రాస్ వచ్చింది, అందుకని మళ్ళీ తీస్తున్నాను. ఇక్కడ ఓకే, ఇక్కడ ఎంత వచ్చిందో ఇక్కడ కూడా అంతే వస్తుంది. మధ్యలో వేరే మోడల్ వస్తుంది, సూపర్గా ఉంటుంది అనమాట. మోడలు చక్కగా షో బటన్స్ వచ్చి చాలా అందంగా ఉంటుంది. ఇలా అంచులు వచ్చినాయి, ఇలా మార్చుకుని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెడ ఇలా విడిభాగాల వైపే పెట్టుకోవాలి. మెడ చూడండి, షోల్డర్ ఎక్కడ ఉంది అంతే షోల్డర్ పెట్టుకోవాలి. ఎక్కువ ఎక్స్ట్రా కూడా పెట్టుకోకూడదు, భుజాలు జారుతాయి. నెక్, ఇది నెక్ ఇంతే ఉంది. ఇది చంక. అసలు డ్రెస్సులు కటింగ్ రాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా టాప్ని వేసేసుకుని చక్కగా షేప్ అనేది చక్కగా అందంగా తిరుగుద్ది. ఇలా లాక్కుని షేప్ అనేది తీసుకోవాలి. ఇలా షేప్ తీసుకోవాలి. ఓకే, తీసుకుని మరి ఇక్కడ కట్స్ ఉంటాయి కదా, ఈ కట్స్ దగ్గర ఇలా ఉంచుకోవాలి.
వీళ్ళు కొద్దిగా లూజ్ కూడా పెట్టమన్నారు, అందుకని కొద్దిగా లూజ్ అనేది ఇచ్చాను. పొడవు పెట్టమన్నారు, లూజ్ పెట్టమన్నారు. ఇప్పుడు మనం విడిభాగాల వైపు మెడ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ పట్టీ వేసుకుని ఇక్కడ ఈ క్లాత్తో షో బటన్స్ మనమే తయారు చేసుకుని వేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రంట్, అంటే ఫ్రంట్ విడిభాగాలు వచ్చేసింది, ఇలా విడిభాగాలు వచ్చింది. ఇప్పుడు రౌండ్ మెడ తీద్దాము. ఇప్పుడు బ్యాక్ కట్ చేసుకుందాం. బ్యాక్ అనేది మామూలుగానే కట్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇది సైడ్కి వచ్చేలా పెట్టుకుందాం. ఫ్రంట్ మోడల్ కోసం ఓపెన్ వైపు పెట్టుకున్నాం. బ్యాక్ మామూలుగానే కట్ చేసేసుకుంటున్నాము. బ్యాక్ నెక్ కొద్దిగా కిందకి కావాలి, అందుకని ఈ ఉన్న దాని మీద కొద్దిగా కిందకి తీసుకుంటున్నాను. ఓకే, ఇది ఫ్రంట్ బ్యాక్ అని. హ్యాండ్స్ మామూలు బ్లౌజ్కి హ్యాండ్ అలా తీస్తాము అలాగే తీసుకోవచ్చు. చిన్న హ్యాండ్ కావాలంటే ఇక్కడ తీసేసుకోవచ్చు ఇలా హ్యాండ్. చిన్ని హ్యాండే ఉంది, ఈ సైడ్ ముక్కని హ్యాండ్ కింద తీసేసుకుందాం. ఇది మడతకి. ఓకే, ఇప్పుడు మోడల్ స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇలా ఓపెన్ చేసుకుని కట్ చేసుకున్నాం కదా టాపు. ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా ఒక 2 అంగుళాల క్లాత్ తీసుకుని బ్లౌజ్కి పెంపుడు పట్టి వేస్తాం అలా వేసుకోవాలి.
నెక్క తిప్పుకోవాలంటే తిప్పుకోవచ్చు, గోటు వేసుకోవాలంటే గోటు వేసుకోవచ్చు. ఇంక ఈ నెక్క తిప్పడం అనేది నేను చూపించలేదు, ఎందుకంటే వీడియో లెంత్ అనేది పెరిగిపోతుందని చెప్పేసి చూపించలేదు. ఇలా పట్టీలా వేసుకోవాలి. ఇందులో బ్లూ కలర్ ఉంది కదా, పట్టి బ్లూ కూడా వేసుకోవచ్చు అనమాట. అలాగనే ఇది కూడా వేసుకోవాలి. ఇది కూడా పెంపుడు పట్టీలాగే వేసుకోవాలి. ఇలా 2 పట్టీలు వేసుకున్న తర్వాత ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. ఇలా కుట్టుకుంటూ ఇక్కడ ఇలా ఓపెన్ అనేది వదులుకోవాలి. ఖర్చు కొద్దిగా వదులుకోవాలన్నమాట.
చూస్తారు కదా మోడల్. మరి ఇక్కడ ఓపెన్ అనేది కిందని ఇలా కట్స్ అనేది వస్తుంది. ఇక్కడ ఓపెన్ వస్తుంది, ఇక్కడ ఓపెన్ వస్తుంది అనమాట. ఇక్కడ మామూలుగా కట్స్ వస్తాయి, ఇక్కడ సెంటర్ అనేది ఓపెన్ వస్తుంది ఇలా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఓన్గా షో బటన్స్ తయారు చేసుకోవడం అంటే ఇది ఇక్కడ ఈ కలర్ ఉంది కాబట్టి మనం దీని మీద ఈ కలర్ పెట్టుకుందామని ఇది కొద్దిగా రద్దు లోపల పెట్టి ఒక ఉండలా చుట్టాలి. తర్వాత ఇలా తప్పడగా నొక్కాలి షో బటన్ టైప్లో. ఇలాగా ఇవ్వచ్చు, లేదంటే రెడీమేడ్ షో బటన్ కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. బాగా కొద్దిగా ఖర్చుంచి కట్ చేసేయాలి. ఇలా నొక్కి ఇలా షో బటన్ టైప్లో తయారు చేసుకోవాలి. చక్కగా లైట్ వెయిట్, గుచ్చుకోవు ఏమి. ఇంకా ఇలా ఉతికేసినా మనం వాషింగ్ మిషన్లో వేసినా సరే ఈ షో బటన్ అనేది పోదు. చక్కగా షేప్ లాక్కోవాలి రౌండ్గా. షో బటన్ టైప్లో షేప్ అనేది చక్కగా రౌండ్గా లాక్కోవాలి. లాక్కుని సూది దారంతో ఇలా పెట్టుకుని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకోవాలి. ఇదొక పద్ధతి. ఇలా ఇష్టం లేకపోతే కనుక షో బటన్స్ ఇలా రెడీమేడ్ షో బటన్స్ ఉంటాయి కదా, అవి కుట్టుకోవచ్చు. అట్రాక్షన్గా కావాలి అనుకుంటే ఈ షో బటన్స్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. మన ఇష్టం, ఏ కలర్ కావాలితే ఆ కలర్ తీసుకోవచ్చు. ఇది కొంచెం ఈ కలర్లోకి వచ్చింది కాబట్టి ఈ కలర్ ఇచ్చుకోవచ్చు. ఇలా షో బటన్ అనేవి మొత్తం ఈ చివరి నుండి ఎన్ని కావాలితే అన్ని కింద వరకు ఇచ్చేసుకోవచ్చు. ఓకే, మరి నచ్చిందా మోడల్? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.